నమస్కారం. నేను మీ పసుమర్తి ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. నవగ్రహాల గురించి, రాశుల గురించి, లగ్నాల గురించి, అలాగే నక్షత్రాల గురించి తెలుసుకుంటూ భావాల గురించి, ఆ భావాల అధిపతులు ఎక్కడ ఉంటే ఏ విధంగా ఉంటుంది, అంశాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే మహర్దశల గురించి కూడా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మహర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తారు, రవి నుంచి కేతు వరకు, అలాగే అంతర్దశల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం గత కొన్ని వీడియోలుగా 3 వీడియోలు 4 వీడియోలుగా మనం లగ్నాధిపతులకి ఏ లగ్నాలకు ఏ దశలు యోగవంతంగా ఉంటాయి అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఏ మహర్దశల్లో వ్యక్తికి అభివృద్ధి అనేది సాధిస్తాడు అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. మేషలగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నం గురించి తెలుసుకుందాం. ఈ లగ్నంలో కర్కాటక లగ్నం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వ్యక్తి ఏ నక్షత్రంలో జన్మించాడో అక్కడి నుంచి వారి మహర్దశలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఉదాహరణకి వ్యక్తి శని మహర్దశలో జన్మించినట్టయితే శని, బుధ, కేతువు, శుక్రుడు, రవి ఇట్లా మళ్ళీ గురు మహర్దశ వరకు వస్తాయి. ఈ 120 సంవత్సరాల వింశోత్తరి మహర్దశ నడుస్తూ ఉంటుంది. అన్ని 9 దశలు చూడటం అనేది ఎక్కడో అరుదు. ఇది వరకు ఎక్కడో ఒక 10 మంది 20 మంది ఉండేవాళ్ళు ఎప్పుడో లెక్కేసినప్పుడు. ఇప్పుడు చాలా అరుదు. 6 మహర్దశలు చూడటం అనేది చాలా గొప్ప. చిన్న మహర్దశలు అయితే 6-7 చూస్తారు. పెద్ద మహర్దశలు వస్తే 4-5తోనే అయిపోతుంది. ఆయుర్దాయం అనేది కొంత పెరుగుతోంది. అలాగే కాలక్రమేణా కొన్ని ఇబ్బందులు వల్ల కొంతమందికి తగ్గుతూ ఉంటుంది కూడా. అది అంతా కూడా పూర్వజన్మ సుకృతాన్ని బట్టే వారికి ఉంటుంది. మళ్ళీ మన రాశి చక్రంలో శుభగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కేంద్రాల్లో ఏం శుభగ్రహాలు ఉన్నాయి, ఎలా ఉంది, తృతీయము అష్టమము అనేది ఎలా ఉంది, ద్వితీయ సప్తమాలు అనేవి ఎలా ఉన్నాయి, ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి అనే అంశాలు బట్టి ఉంటుంది. అది వేరే అంశము. అది ఇప్పుడు మాట్లాడుకునే అంశం కాదు. మనం ఎక్కువ పెద్దగా దాన్ని టచ్ చేయము. ఇప్పుడు ఆయుర్దాయము, మారకాల గురించి ఊరికే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పాం. మారకాధిపతులు ఎవరు, బాధకాధిపతులు ఎవరని. సో ఈ వీడియోకి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం కర్కాటక లగ్నానికి ఏ మహర్దశలు అనేవి యోగవంతంగా ఉంటాయి, కలిసి వస్తాయి. ఈ మహర్దశల్లో ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు. అమ్మాయి అయినా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి. ఒకసారి మనం ఒక రాశి చక్రాన్ని పరీక్షించినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని ఇవి నిర్ధారణ అనేవి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం తీసుకుంటే లగ్నాధిపతి అయిన చంద్రదశ వీరికి యోగవంతంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఒకటి ప్రామాణికంగా చూసుకోవాలి. మనకి కలిసి వచ్చే దశలు పడితే మంచి అభివృద్ధిలోకి వస్తాడు వ్యక్తి. చిన్నప్పుడే అయిపోయినా ఇబ్బంది, లేదా 70 ఏళ్ళకు వచ్చినా కూడా ఇబ్బంది, 60 దాటి 70కి. కాబట్టి నడి వయసులో వచ్చినప్పుడు 25 నుంచి వ్యక్తి అభివృద్ధి చెందే 60 వరకు ఈ 30 సంవత్సరాలు కూడా మనకి కలిసి వచ్చే దశలు అనేవి రావటం అనేది మంచిది. అది కొంత అరుదుగా సాగుతూ ఉంటుంది. కొంతమందికి అది వారు చేసుకున్న పూర్వ పుణ్య ఫలితాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి అనుభవంలోకి. వారు ఈ జీవితాన్ని అవన్నీ కూడా పొంది సుఖవంతంగా వారి జీవితాన్ని ముగిస్తారు. కాబట్టి ఆ మహర్దశలు రావటం అనేది ఎంతైనా ముఖ్యం. యోగకారక దశలు, లగ్న పంచమ భాగ్యాధిపతి దశలు, అలాగే కేంద్ర కోణాల్లో ఉన్న మహర్దశలు రావటం అనేది మంచిది. కాబట్టి లగ్నాధిపతి దశ ఎంతైనా మంచిది. చంద్రుడు మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే అంశాన్ని బట్టి ఆ ఫలితం అనేది ఉంటుంది, ఏ నక్షత్రంలో ఉన్నారు అని. ద్వితీయాధిపతి అయిన రవి, ఇక్కడ ద్వితీయాధిపత్యం మంచిది కాదు. మారకాధిపత్యం అయినా ఇక్కడ చంద్రుడు మిత్రుడు అవటం వల్ల, అలాగే చంద్రుడికి రవికి ఒకే ఆధిపత్యం ఉండటం వల్ల వీరు మారకత్వాన్ని ఇవ్వటంలో అంత ముందు ఉండరు. వేరే గ్రహం వీళ్ళకి సహకరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. చంద్రుడికి కానివ్వండి, రవికి కానివ్వండి, అష్టమాధిపత్యం వచ్చిన తృతీయాధిపత్యం, అలాగే ద్వితీయాధిపత్యం వచ్చిన సప్తమాధిపత్యం. ఎందుకంటే ఈ 2 గ్రహాలకి ఏకైక ఆధిపత్యం ఉండటం వల్ల ఇలా ఉంటుంది. మిగతావి మనం చూసుకోండి, పంచతారక గ్రహాలకి 2 ఆధిపత్యాలు ఉన్నాయి. కుజుడికి మేషం వృశ్చికం, వృషభం తుల శుక్రుడికి, మిథున కన్య బుధుడికి, ధనసు మీనాలు గురువుకి, మకర కుంభాలు శనికి.
కాబట్టి వీళ్ళు ఇవ్వటంలో మళ్ళీ కొంచెం ముందుంటారు, కానీ రవిచంద్రులు కొంచెం వెనకుంటారు. వీరికి మళ్ళీ ద్వితీయ అష్టమాధిపతులు, ద్వితీయ సప్తమాధిపతులు కూడా కలిసి రావాలి. అలాగే ద్వితీయ వ్యయాధిపతి దశ బుధుడు, ఈయన అత్యంత పాపి ఈ లగ్నానికి. కాబట్టి మహర్దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడతాడు ఈ లగ్నానికి. అసలు సామాన్యంగా అన్నీ కూడా ఇబ్బందులు అన్నీ కూడా మనకే ఉన్నాయా అన్నంతగా కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. మళ్ళీ ఈయన కొంచెం అక్కడే తృతీయంలోనో ఏ వ్యయంలోనో ఉంటే కొంత పర్వాలేదు, కానీ వేరే స్థానాల్లో ఉంటే కనుక ఇబ్బంది పెడతారు. భాగ్యంలో ఉన్నా కూడా మీనంలో నీచపడతారు కాబట్టి బలాన్ని కోల్పోయి ఇబ్బంది పెట్టడము. అలాగే దశమంలో ఉంటే కనుక ఇది మళ్ళీ కారకో భావనాశాయ ప్రకారం మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్థానానికి కారకులు ఉన్నారు కాబట్టి దశమానికి కారకుడు మనకి బుధుడు కాబట్టి ఆ మహర్దశ వచ్చినట్టయితే ఇబ్బంది పెడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ఇబ్బంది అనేది పెడతారు. అలాగే తృతీయాధిపతి కొంత ఆరోగ్యంగా ఇబ్బందులు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు కూడా బుధుడి వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనకి ఏ పని చేస్తున్నా కూడా కలిసి రావటము, ఎంతైనా చదువు ఉండనివ్వండి, ఎంత అభివృద్ధి అయినా ఉండనివ్వండి, కానీ కలిసి రాకపోవటం, ఒకవేళ విదేశాలకు వెళ్ళినా కూడా వెనక్కి వచ్చేయటం అనే అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే చతుర్థ లాభాధిపత్యం ఇక్కడ శుక్రుడికి వచ్చింది. ఇక్కడ కేంద్రాధిపత్య దోషం అనేది శుక్రుడికి చతుర్థం వల్ల వచ్చింది. శుభగ్రహానికి కేంద్రాధిపత్యం రాకూడదు. కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ శుభగ్రహానికి ఆధిపత్యం రావటం అనేది మంచిది కాదు. లాభాధిపత్యం కూడా ఇక్కడ మంచిది కాదు. కాబట్టి ఇది కూడా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యపరమైన చికాకులు అనేవి ఉంటాయి. అలాగే తల్లికి కాస్త అనారోగ్యము, లేదా ఈ మహర్దశలో తల్లికి కర్మ చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వారి వారి స్థానాన్ని బట్టి వారికి ఉన్న మళ్ళీ ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి, కేంద్రంలో ఉన్నారా, కోణంలో ఉన్నారా, లేదు నీచపడ్డారా, ఉచ్చపడ్డారా, బలం కోల్పోయారా, అస్తంగత్వం చెందారా, ఇవన్నీ కూడా చూసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. పంచమ దశమాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి పట్టింది. ఈ లగ్నానికి అత్యంత యోగకారకుడు, రాజయోగకారకుడు కుజుడు. కాబట్టి ఈ కుజమహర్దశ వీరికి వచ్చినట్టయితే అత్యంత యోగవంతంగా ఉంటుంది. ముందుకు వెళతారు వీళ్ళు. అనుకోని స్థాయిలో ఈ మహర్దశలో అభివృద్ధి చెందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానివ్వండి, అలాగే మంచి ఉపాసనా బలాన్ని పొందటం కానివ్వండి, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం, అక్కడ ఉంటే మంత్రి పదవులు కూడా వీరు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చతుర్థాధిపతి అయిన శుక్రుడు ఈ పంచమాధిపతితో కలిస్తే కనుక ఇక్కడ ఈ మహర్దశలో వీరికి కొంత అనుకూలత అనేది ఉంటుంది. లేని పక్షంలో శుక్రుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఇబ్బంది అనేది తప్పకుండా కలుగజేస్తాడు. ఇతను మళ్ళీ ఎక్కడ ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. ముఖ్యంగా ఈ పంచమాధిపతితో కలిసి ఉన్నప్పుడు చతుర్థ పంచమాధిపతులు రాజయోగం ఇస్తారు, నవమ దశమాధిపతులు కూడా రాజయోగం ఇస్తారు. కాబట్టి ఈ లగ్నానికి, కర్కాటక లగ్నానికి శుక్రుడు కుజుడు కలిసి ఉన్నట్టయితే ఇది యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత షష్ఠ భాగ్యాధిపతి గురువు, ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. షష్ఠాధిపత్యం వచ్చినప్పటికీ భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి మనం ముందుగానే అనుకున్నాం కాబట్టి కోణాధిపత్యం అనేది అత్యంత మంచిది. లగ్న పంచమ భాగ్యాధిపతులు కాబట్టి వీరు యోగవంతంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు. ఈ మళ్ళీ గురువు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, కర్కాటకంలో ఉన్నట్టయితే కాస్త ఉచ్చపడతారు, మకరంలో నీచపడతారు కాబట్టి ఆ బలాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫలితం అనేది హెచ్చుతగ్గులు ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని మనం పరిశీలించాలి. అష్టమాధిపత్యం శనికి వచ్చింది. సప్తమాధిపత్యం పాపగ్రహానికి రావటం మంచిదే, అష్టమాధిపత్యం ఏ గ్రహానికి మంచిది కాదు. కాబట్టి మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా అంటే ఏ పొజిషన్లో ఉన్నారు, బలం కోల్పోయారా, బలంగా ఉన్నారా, ఈ శని ఏ స్థానంలో ఉన్నారు, ఏ స్థానాన్ని చూస్తున్నారు, దీన్ని బట్టి వీరికి మళ్ళీ ఇక్కడ ఆయుర్దాయ నిర్ణయం అనేది జరగటము, తరచూ అనారోగ్య సమస్యలు అనేవి వీరికి వెంటాడుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ శుభగ్రహాలు కాస్త కేంద్రాల్లో ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడేస్తూ ఉంటాయి. లేకపోతే శని అంతర్దశలు, శుక్ర అంతర్దశలు వచ్చినప్పుడు వీరికి ఇబ్బంది అనేది ఆరోగ్యానికి కలుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు శుక్రుడు శని ఈ లగ్నానికి పాపి కాబట్టి వీరు ఇబ్బంది అనేది పెడుతూ ఉంటారు. మనం ఈ రకంగా చూసుకున్నట్టయితే ఏ మహర్దశలు మనకి ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే
ఇప్పుడు మళ్ళీ మనకి యోగకారకులు అనేటప్పటికీ ఇక్కడ గురుకుజులు ఇద్దరు కలిసినా కూడా మంచి యోగవంతంగా ఉంటుంది. భాగ్యాధిపతి దశమాధిపతి కాబట్టి గురుకుజులు ఎక్కడ కలిసి ఉన్నా కూడా మహర్దశలు వచ్చినప్పుడు వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే శుక్రుడు కుజుడు వీరి కాంబినేషన్ కూడా వచ్చినప్పుడు ఈ మహర్దశలు పడినప్పుడు కుజదశ కానీ శుక్రదశ కానీ అలాగే అక్కడ కుజదశ కానీ గురు మహర్దశ కానీ యోగవంతంగా ఉంటాయి. అలాగే చంద్రదశ లగ్నాధిపతి దశ బాగుంటుంది, పంచమాధిపతి దశ కుజదశ ఎలాగో బాగుంటుంది, భాగ్యాధిపతి దశ గురుదశ వీరికి యోగవంతంగా. ద్వితీయాధిపతి రవి అయినా కూడా ఇతడు ఇక్కడ మారకుడు కాదు కాబట్టి రవి మహర్దశ కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. ఈ రకంగా మనం కొన్ని మహర్దశలు వీరికి రాజయోగాన్ని ఇస్తాయి, యోగవంతంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చితే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.